జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క అవినీతి కూడా జరగలేదు. కాంట్రాక్టర్ల దగ్గర కానీ, కార్యకర్తల దగ్గర కానీ, నాయకుల దగ్గర కానీ అవినీతి జరగలేదు సార్. అందుకనే ఒక్క కేసు కూడా పెట్టలేకపోయారు. భవిష్యత్తులో కూడా కేసులు పెట్టలేదు. సోషల్ మీడియాలో పెట్టేటటువంటి కేసులు తప్పితే వీరు జైల్లో పెట్టేస్తుంది. 2015లో ఏదో అన్నారంట. 2015 జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి చేస్తుంటే కేసైనా సరే ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు సార్? ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా, ఇంత అవినీతి జరిగిందని. ఎక్కడ జరిగిందండి అవినీతి? అవినీతి జరగలేదు కాబట్టి మీకు సిబిఐ మీద నమ్మకం లేదు. అందుకని మీరు ఎఫ్బిఐ ఏం చెప్తుందా చూద్దామని అంటా ఉన్నారు. ఎఫ్బిఐ చెప్పేది ఎఫ్బిఐ మన రాష్ట్రానికో మన దేశానికి సంబంధించింది కాదు సార్. ఇతర దేశానికి సంబంధించినటువంటి ఎఫ్బిఐ విచారణ మీద ఆధారపడే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మీకే నమ్మకం లేదు సిబిఐ మీద. సిబిఐని ఇక్కడికి రావద్దు, ఆంధ్ర పోలీసులకు ఒప్పచెప్పటి కేసు తేల్చేస్తామని మాట్లాడుతూ ఉన్నారంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ మీద మీ మీద మీకు ఎంత నమ్మకాలు ఉన్నాయో అర్థమవుతా ఉంది. ఈ రెండు చేతకాని ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు. రాబోయే రైట్ అండి. రంగన్న గారి భార్య వారు ఏం మాట్లాడారు కంప్లీట్ గా ఆవిడ ఎలిగేషన్ ఏంటో ఒకసారి తెలుగుదేశం కూటమి చూద్దాం. రంగన్న గారి భార్య ఏం మాట్లాడారో కంప్లీట్ గా. ఈ హాస్పిటల్కి వచ్చినాం ఆగస్టులో ఈ హాస్పిటల్కి వచ్చి ఈ హాస్పిటల్లోనే వారం ఉండి మళ్ళీ డాక్టర్లు ఇంటికి తీసుకొని పోయి ఇంటికాడ పెట్టి పొమ్మన్నారు. ఇంటికాడ పెట్టినాము. ఇంటికాడ పెట్టినప్పటి నుండి 2019లో నుండి 24 వరకు నా భర్తను బాగా చూసుకున్నారు. పోలీసు వాళ్ళు బాగా చూసుకున్నారు. నేను ఒక భార్యనైనాది కూడా వాళ్ళు జగన్ ప్రభుత్వంలో 3000 పింఛన్ వచ్చన్నారు. తిండి పెడుతున్నారు, హాస్పిటల్కి తీసుకుపోతున్నారు, హాస్పిటల్ చూపిస్తున్నారు. మళ్ళీ తీసుకొచ్చి మా ఇంటికాడ ఇడిచి పెడుతున్నారు. నాకు కూడా పలానా చాడికి తీసుకుపోయినాము, నీ మగిని తీసుకొచ్చినామని నాకు కూడా చెప్తున్నారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. నీ పిల్లల్ని పిలుచుకొని పో, నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకో, నీ పిల్లల్ని చూపించుకో. ఇట్టా ఆ యప్పకు మానసికంగా దెబ్బతినిపోయినాడు. నేను నా పని కొద్ది నేను పోతా, నేను ఇంటికాడ ఉన్నాను. ఏదైనా తిండి పెట్టి పోతా. ఆ యప్ప బాగా రుచి కంటే తింటాడు, లాంటి తిన్నాడు, ఎట్టంటే తిరుగుతుంటాడు. ఏదో అనుకుంటే వెళ్ళమని చెప్పి పెట్టిపోతానే. పొద్దున దోశ పెట్టినా ఏం తింటావు అని అడిగినా, చపాతి చేసినా తింటావా అంటే నాకు చపాతి వద్దు, నాకు దోశ దాపోయినాడు. పక్కన దోశ ఎత్తుంటుంది. దోశ వచ్చినాక దోశ తీసుకొచ్చి దోశ పెట్టినా, తిన్నాడు. తిన్నాక మళ్ళా నేను నీళ్ళు ఇచ్చిపోతాంటే పిలిచినాడు కిరాణి. అంటే ఏం ఎప్పుడు పిలిచావు, ఎప్పుడు పిలిచినా వేణ్ణే. నేను తిన్నా, చపాతి పెట్టినా, మళ్ళీ మధ్యాహ్నానికి తింటావా అని అడిగితే ఆకలి అయితే తింటా, లేకుంటే ఆడబెట్టి పో అన్నాడు. సరేలేమని చెప్పి నీళ్ళ క్యాన్ మీద పెట్టి పోయినాను. ఇంక మళ్ళీ నన్ను పిలిచినాడు. పిలిచి ఏం పొద్దు పిలుస్తాను అవేనే అంటే ఇంకా నేను ఏమో నువ్వు వచ్చేటాలకల్లా అన్నాడు. అంటే ఇంకా రోజు అట్లా అంటున్నావులేమని చెప్పి నేను వెళ్ళిపోయినా. నేను ఒక్కదాన్ని ఎవరు ఉండరు. అప్పకు పెడతా ఉంటా. రైట్. కృష్ణాంజనేయులు గారు ఫైనల్ గా చెప్పండి. ఆవిడ 2019 నుంచి 24 వరకు ఆవిడని పోలీసులు బ్రహ్మాండంగా చూసుకున్నారట. చెప్పిన దాంట్లో క్లారిటీ బ్రహ్మాండంగా చూసుకోవడం అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అనేటువంటి అంశాన్ని అయితే క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు ఇబ్బంది పెట్టారు అనేటువంటి యాంగిల్లో కూడా దాని కనపడుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు, ఇది అనుమానాస్పద మృతి ఇది అని. ఆవిడ చెప్పేటువంటి ప్రకారంగా కలుగుతున్నటువంటి అనుమానం ఏంటి అని అంటే రంగన్న మీద బహుశా ఒత్తిడి ఏమన్నా పోలీసులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఏమన్నా చేసి ఉండొచ్చు. ఆ ఒత్తిడి ఏంటి అనేటువంటిది ఏంటంటే వీళ్ళకి కావలసిన రీతిలో వాళ్ళు ఏదైనా చెప్పాలి అనేటువంటి దానిపైన. అంటే అసలు ప్రభుత్వం వీళ్ళే ఉన్నారు, దర్యాప్తు జరుగుతుంది, అది తేల్చటం లేదు.